దరిపల్లి రామయ్య ప్రకృతి పర్యావరణం గురించి ఆలోచించే దార్శనికుడు. ప్రతిఫలం ఆశించకుండా మొక్కలు నాటుతూ ఇంటి పేరును వనజీవిగా మార్చుకున్నాడు. కోట్లలో మొక్కలు నాటి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 6.5 దశాబ్దాలుగా వన సంరక్షణలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కింది. చెట్లను ప్రాణపదంగా చూసుకునే రామయ్య ఎన్నో ఏళ్లుగా మొక్కలను పెంచుతున్నారు. ఇంటి ఆవరణలోనే చెట్లు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడారు. రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు ఇలా ఒకటేమిటి, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటారు. వన రక్షణ మీద 1000కి పైగా సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కారు రామయ్య. ఏ మొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని రామయ్య అలవోకగా చెప్తారు. కెన్యా దేశానికి చెందిన వంగారి మత్తయ్యని పూర్తిగా తీసుకుని రామయ్య 3 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనవరాళ్లకు కూడా హరిత, లావణ్య, చందన, పుష్ప అని పేర్లు పెట్టి చెట్లపై తన ప్రేమను చూపించారు. కుమార్ల పెళ్లి కార్డులపై కూడా వృక్షాల గురించిన సమాచారం ముద్రించి మొక్కలపై ఉన్న మక్కువను చాటుకున్నారు. వనజీవి రామయ్య చేసిన విశేష కృషికి ఎన్నో సంస్థలు గౌరవ పురస్కారాలు అందించాయి. జిల్లా అటవీశాఖ పర్యావరణ అవార్డును అందజేసింది. 1995లో కేంద్ర ప్రభుత్వం నుంచి సేవా అవార్డుతో పాటు 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అందజేసిన వనమిత్ర అవార్డును ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా అందుకున్నారు. తాజాగా రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ద్వారా సత్కరించడం సంతోషంగా ఉందన్నారు దరిపల్లి రామయ్య. ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఈ అవార్డు ద్వారా ఎంతో మంది సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని ఆనందం వ్యక్తం చేశారు. రామయ్య కృషి ఫలితంగా అవార్డు వచ్చిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ప్రభుత్వం వారు నన్ను గుర్తించినందుకు, నన్ను కాదు గుర్తించింది పర్యావరణ పరిరక్షణని గుర్తించారనేది నా యొక్క ఆశాభావం. నాలాగా వనజీవులు తయారవుతారని, మొక్కలు నాటుతారని నా యొక్క ఆశ. అందరూ గ్రీన్ మాలయాలనేది నా యొక్క ఆశ. ఈ పర్యావరణ పరిరక్షణకి ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రభుత్వం నాకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. చేసిందే తక్కువ, ఇంకా చేసేదే ఎక్కువగా నేను భావిస్తా ఉన్నా. ఇంకా సంతోషంగా మొక్కలు నాటుతాడు. ఇంకా ఈ అవార్డు వచ్చినందుకు ఇంకా సంతోషపడి నాటుతుంటాడు. 40 సంవత్సరాలు దాటింది. ఆయనకి 70-75 దానికి ఉన్నాయి. కాసేపు కూడా 5 నిమిషాలు కూడా ఊకుంటాడు. మా సహకారం ఆయనకు చేసి పెట్టుటే ఇక ఆయనకు చేయటమే. కోటి చెట్ల నీడలో రేపటి తరం సుఖంగా ఉండాలన్నదే రామయ్య తపన. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తిని ఎప్పటి నుంచో పాటిస్తున్న వనజీవి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.